హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే నేను డిన్నర్కి అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ సమన్ వీక్ అయితే క్లాస్ అవుతుంది, శ్లోకాలు జరుగుతున్నాయి కదా, ఆ క్లాస్ అవుతుంది. దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వసంపదాం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే స్తూరీతిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयन् कंठे च मुक्तावलीं गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं अटशी पुष्पसङ्कासं च हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं व्याधवानां बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं సో అది అండి. డైలీ అయితే నార్మల్గా 8 o'clock అట్లా ఉంటుంది. బట్ ఇంక ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పేసి ఇంకా మేడంని కొంచెం ముందే పెట్టమంటే క్లాస్ ఇంకా ఆల్రెడీ 5:30కి అట్లా స్టార్ట్ అయినట్టుంది. నెక్స్ట్ డే సాటర్డే సమన్ వీక్ కూడా హాలిడే. యాక్చువల్గా అయితే సమన్ వీక్కి ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే హాలిడే ఉంటుంది. బట్ ఈసారి సాటర్డే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, అది కూడా ఆన్లైన్ అనమాట. సో అందుకని చెప్పేసి తనకు కూడా స్కూల్కి హాలిడే. సో అని చెప్పి ఇంకా ఓకే కదా, వీకెండ్ ఎలాగూ 2 days హాలిడేస్ కదా అని చెప్పేసి ఫ్రైడే రోజు నైట్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. మహావతార్ నరసింహ ఉంది కదా, ఆ మూవీకి అయితే ఇంకా బాగుంది, టాక్ బాగుంది అని విన్నాము. ప్లస్ కొంచెం పిల్లలకి తెలుస్తుందిలే ఎలా అది దాని స్టోరీ, భక్త ప్రహ్లాద స్టోరీ అది తెలుస్తుంది కదా పిల్లలకి. నార్మల్గా ఓల్డ్ మూవీ ఒకటి ఉంటుంది కదా, అది చూపించినా కూడా వాళ్ళు చూడరు. సో అని చెప్పేసి అదే ఇలా కార్టూన్ లాగా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కదా అన్నట్లయితే ఇంకా దానికి బుక్ చేసుకున్నాము. మూవీ టైం వచ్చేసి 8 o'clockకి. బట్ ఇంట్లోనే కొంచెం డిన్నర్ అది లైట్గా తినేసి వెళ్దాంలే అని చెప్పేసి డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఎర్లీగానే వచ్చారు. బట్ మాకు మరీ అంత దగ్గరలో అయితే ఏం థియేటర్లో లేదు, టికెట్స్ అయితే ఖాళీ లేవు. సో కొంచెం డిస్టెన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes అనమాట. సో అంత టైం పడుతుంది థియేటర్కి రీచ్ అవ్వడానికి. సో మూవీ వచ్చేసి 8 o'clockకి. సో 7 o'clockకి అట్లయితే స్టార్ట్ అయ్యాము. బట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సో మేము థియేటర్కి రీచ్ అయ్యే వరకు అయితే ఆల్మోస్ట్ ఒక 10 minutes మూవీ అయితే అయిపోయింది. మాకు ఎలా ఉంటుందంటే కొంచెం ఒక 10-15 minutes ముందే కూర్చొని కొంచెం రిలాక్స్డ్గా అట్లా చూస్తే బాగా అనిపిస్తుంది. బట్ మా హస్బెండ్ మాత్రం ఒక 10 minutes లేట్గానే తీసుకెళ్తారు ఎప్పుడు కూడా. సో తనైతే రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోయారు, కార్ తీస్తున్నారు. మేము కూడా అయితే లాక్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. సో మేము వెళ్ళే వరకు అయితే ఒక 10 minutes అయిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది, పిల్లలకైతే ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్. అండ్ థియేటర్ మొత్తం కూడా మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ చిన్న చిన్న పిల్లలతోనే ఉన్నారు. పిక్చర్
ఇంక ఇది వచ్చేసి బ్రేక్లో అండి. సో ఇంటి దగ్గర అయితే నేను ఇంకా పావు బాజీ చేశాను. బట్ ఆ టైంలో తొందరగా తినరు కదా, 7 o'clockకి అట్లా 6:45కి. సో కొంచెమే తిన్నారు. ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడికి వచ్చారు థియేటర్కి అంటే పాప్కార్న్ అవన్నీ కొనుక్కోవాల్సిందే కదా. సో దానికోసం అయితే ఇక్కడ లైన్లో నిలబడ్డాము. నువ్వు కూడా బా. ఇంకా పాప్కార్న్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఇంకెవరైనా చూడలేదు అంటే మాత్రం పిల్లలతో వెళ్ళండి, ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది కాన్సెప్ట్ అది. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంకా నెక్స్ట్ హ్యాపీగా 2 days అయితే హాలిడేస్ కదా, మంచిగా రిలాక్స్డ్గా అయితే కొంచెం లేట్గానే అట్లా పడుకున్నాము. ఇంకా అదంతా నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలు అది లేవలేదు. ఇంకా నేను మా హస్బెండ్ మా కోసం అయితే ఇంకా హాట్ వాటర్ పెట్టుకుంటున్నాము. ఇంకా తనకు కూడా కొంచెం నార్మల్గా అయితే తను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగుతాడనమాట హాట్ వాటర్లో. ఒకరోజు శొంఠి ఉంటుంది కదా అది వేసుకొని, ఒకరోజు ధనియాలు, ఒకరోజు జీలకర్ర, అట్లా దాల్చిన చెక్క పౌడర్, ఇట్లాంటి పౌడర్స్ ఉంటాయి కదా. సో అవి హాట్ వాటర్లో వేసుకొని తాగుతుంటాడు. సో ఒక్కొక్క రోజు ఒక్కోలాగా. ఇంక రోజు కొంచెం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గా తుమ్ములు అట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా సరే కొంచెం గ్రీన్ టీ అది తాగు, బాగుంటుంది, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందిలే అని చెప్పేసి తనకు కూడా గ్రీన్ టీ పెట్టించాను. సో ముందు రోజు నైట్ ఇంకా మూవీకి అది వెళ్ళాం కదా, వచ్చిన తర్వాత ఇంక ఈ బట్టలు ఫోల్డ్ చేయటం అదంతా ఏం చేయలేదు. ఇంకా మార్నింగ్ పిల్లలు లేచే వరకు టైం పడుతుందిలే బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఇంకా అది గ్రీన్ టీ తాగేసి అయితే ఇంకా ఇక్కడ బట్టలు అది ఫోల్డ్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఈ బాల్కనీస్ అయితే డైలీ ఏమి ఊడవను, క్లీన్ చేయను. దానికి తోడు సాయి ఏవో ట్రాక్స్ ఉంటాయి కదా, హాట్ వీల్ ట్రాక్స్. సో అవన్నీ కూడా రోజు ఇంక ఇక్కడే పెడుతున్నాడు. సో అవన్నీ తీసి ఓడవటం అదంతా కూడా అయితే ఏం చేయట్లా. ప్లస్ మొక్కలు ఉంటాయి కదా, మందార చెట్లు అవి ఉన్నాయి, అవి ఆకులన్నీ రాలిపోయి అట్లా ఉన్నాయి. సో అవంతా కూడా క్లీన్ చేసేసి ట్రాక్స్ అవన్నీ కూడా వాడు ఆడుకోవట్లేదులే అని చెప్పేసి ఇంకా అవన్నీ నీట్గా లోపల పెట్టేసి అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తుమ్ములు వస్తున్నాయని చెప్పాను కదా. సో మా హస్బెండ్ మేబీ ఏసీ వల్ల కూడా కావచ్చు అని చెప్పేసి ఏసీ అది ఉంటాయి కదా, సో అవన్నీ అయితే మార్నింగ్ లేచిన వెంటనే క్లీన్ చేసి అయితే బయట పెట్టేశాడు. అంతకు ముందు లేదు, బట్ ఈ మధ్య మాత్రమే. అది కూడా డే అంతా ఉండదు, మార్నింగ్ లేచినప్పుడు కొంచెం ఎక్కువ అయితే తుమ్ముతున్నాడు అట్లా. సో యాక్చువల్గా మా బ్రదర్ ఇన్ లా వచ్చారనమాట ఎర్లీ మార్నింగే. ఇంకా తను లేచి వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను ఇంకా అక్కడ ఆన్సర్ చేస్తూ ఇంకా అదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో మొత్తం మాప్ పెట్టేసుకొని ఉంటే నేను ఊడ్ చేసుకొని ఉంటే మెయిడ్ వచ్చేసి ఇంకా మాప్ అది పెట్టేస్తారు. ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది వేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఆ రోజు అయితే ఇడ్లీ వేస్తున్నానండి. సో ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకొని నేను నైట్ అంతా బయటే ఉంచుతాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సినంత పిండి వరకు సపరేట్ చేసేసుకొని రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సిన దానిలో ఇంకా సాల్ట్ కలుపుకుంటాను అనమాట. సో ఇంకా ఈరోజు అందరూ ఉన్నారు. సో మా హస్బెండ్ కూడా నేనేమి ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ అవి చేయలేదు, అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా కూడా సాల్ట్ వేసేసుకొని అయితే నీట్గా కలిపేసుకుంటున్నాను. నార్మల్గా మా పిల్లలకి మా మదర్ చేసే పల్లీ చట్నీ ఎక్కువ నచ్చుతుందన్నమాట. మా అమ్మ మొత్తం కూడా ఓన్లీ పల్లీలు వేస్తారు, ఎక్కువ పచ్చిమిర్చి అండ్ తాలింపులో కూడా ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు వేస్తుంది. బట్ నేనేంటంటే ఎక్కువ
కారం సాయి తినడు కాబట్టి పచ్చిమిర్చి తగ్గిస్తాను. అండ్ పల్లీలు రోజు కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి సగం పల్లీలు వేసుకొని సగం పుట్నాలు ఉంటాయి కదా, శనగపప్పు, వేయించిన శనగపప్పు, ఆ శనగపప్పు వేసుకుంటాను. తాలింపు వెయ్యను, పిల్లలిద్దరికీ అయితే తాలింపు వేయను. ఒకవేళ మేము తినాలి అనుకుంటే తాలింపు కూడా లైట్గా వేస్తాను. బట్ ఏంటంటే ఇంకా సండే మాత్రం పిల్లలకి నచ్చినట్టే చేస్తాను, ఇంకా చట్నీ కూడా. దాని తర్వాత ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టించిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఆన్లైన్ పీటీఎం జరుగుతుంది. నార్మల్గా అయితే ఆఫ్లైనే ఉంటుంది, ఎగ్జామ్స్ అవి అయిపోయాయి కదా, కానీ ఈసారి ఎందుకో ఆన్లైన్ పెట్టారు. సో ఫస్ట్ ఇంకా సాయికి అనమాట, వాళ్ళు రోల్ నెంబర్స్ వైజ్గా చెప్తారు, ఎంఎస్ టీమ్స్లో కనెక్ట్ అవ్వాలి. ఇంకా సాయిది కనెక్ట్ అవుతున్నాము. సాయి వాళ్ళ టీచర్ మాట్లాడుతున్నారు, మొన్న ఎగ్జామ్ జరిగింది కదా, సో ఆ ఎగ్జామ్ మార్క్స్, క్లాస్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, సో దాని గురించి. ఇంకా ఒకేసారి సమన్వీది కూడా కనెక్ట్ అయిపోయాము, ఇద్దరిది కూడా ఆల్మోస్ట్ 9:30 10 o'clockకి అయితే ఫినిష్ అయిపోయింది పీటీఎం కూడా. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడైతే టీ పెడుతుంటే ఇంకా సాయి వచ్చాడనమాట. అది టీ నేను ఫిల్టర్ చేస్తాను, టీ నేను తీసుకెళ్తాను అనుకుంటూ వచ్చాడు. సరే నీకు అలా రాదులే, నువ్వు ఫిల్టర్ చేయటం, జస్ట్ నువ్వు పట్టుకో నేను చేసుకుంటానని చెప్తే వాడు ఇంకా అదే హెల్ప్ చేస్తున్నాడు. మా కిచెన్లోకి చూడండి వెంటిలేషన్ ఎలా వస్తుందో. ఆ సైడు ఏమి బట్టలు అవి కనుక ఏం వేసి లేకపోతే మాత్రం ఇంకా ఇట్లయితే మార్నింగ్ టైంలో మంచిగా వెంటిలేషన్ అది వస్తుంది. ఇంకా సాయి అనమాట, ఇంకా వెళ్ళి నువ్వే ఇచ్చేసి రాపో, నేను ఇంక వేరే పని చేసుకుంటానని చెప్తే ఇంకా వాడే టీ అది తీసుకెళ్తున్నాడు. దాని తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్కి అదైతే అది స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ బాయిల్ చేసుకున్నాను, ఎగ్ ఫ్రై అండ్ కొంచెం ఆలు అండ్ క్యారెట్ ఉంటుంది కదా, ఈ రెండు కలిపి ఫ్రై చేసుకుందాంలే అని చెప్పేసి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. నేను మ్యాక్సిమం ఆలు ఫ్రై చేస్తున్నానంటే డెఫినెట్గా దానిలో అయితే క్యారెట్ వేస్తాను. ఒక 2 ఆలు తీసుకున్నానంటే దానిలో ఒక 2 క్యారెట్లు అట్లా వేసుకుంటాను. సో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అండ్ పిల్లలకి క్యారెట్లు కూడా మంచిది కదా అనేసి. అండ్ ఇట్లా మనం కడిగిన వెంటనే కనుక వాటర్లో వేసుకున్నామనుకోండి ఆలు ఇవి, దానిలో ఏదైనా ఎక్స్ట్రా స్టార్చ్ అలాంటివి ఉన్నా కూడా మంచిగా కూడా వాటర్లో పోతాయి. సో జస్ట్ ఇంక ఇట్లాంటి దాంతో ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. నాకు అయిపోయిన వెంటనే ఇంకెప్పటిదప్పుడు అట్లా క్లీన్ చేసుకోవటం అది అలవాటు. మ్యాక్సిమం ఇంకా ఎక్కువ వాటర్ అయితే అవుతూనే ఉంటాయి, వాటర్ ఏదో ఒకటి కడుగుతూనే ఉంటాను. ఎగ్స్ అవి బాయిల్ చేసుకున్నాను కదా, సో వాటిని ఇంకా పీల్ ఆఫ్ చేసేసుకున్నాక చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని కొంచెం తాలింపులాగా అంటే ఆనియన్స్ ఇవన్నీ వేసి తాలింపు వేసుకొని ఆ కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుంటాను, కొంచెం డిఫరెంట్గా అట్లా. లేదు అంటే మనం నార్మల్గా ఇలా బాయిల్డ్ ఎగ్ని డైరెక్ట్గా కూడా ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని ఎగ్ అట్లా వేసేస్తారు కదా, సో బాయిల్డ్ ఎగ్ని. సో నేను అలా కాకుండా ఏంటంటే వాటిని కొంచెం పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా వెంటనే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకున్న తర్వాత వెంటనే అక్కడ డస్ట్ అదంతా అయితే క్లియర్ చేసుకుంటాను. అండ్ ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత కట్ చేసి కొంచెం సేపు వాటర్లో ఉంచాము అంటే మామూలుగా ఆనియన్స్ కట్ చేసేప్పుడు నార్మల్గా డ్రాప్స్ నీళ్ళు వస్తుంటాయి కదా, సో అలా రాకుండా అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి, కట్ చేసి అది వాటర్లో వేసి ఒక 5 minutes తర్వాత కట్ చేస్తే కళ్ళలోంచి నీళ్ళు అలా రావు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా ఏవో గేమ్ ఆడుతున్నారు,
యాక్చువల్గా ఈరోజు కూడా సమన్వికి క్లాస్ అయింది. నార్మల్గా అయితే సాటర్డే సండే ఉండదు, కానీ ఇంకా నెక్స్ట్ వీక్ మేడంకి కొంచెం వేరే పని ఉంది అని చెప్పేసి సో ఆ క్లాసెస్ ముందే తీసుకుంటున్నారు. సో అది క్లాస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదో గేమ్ అయితే ఆడుకుంటుంది. సాయికి అయితే ఇక్కడ ఏదో క్లాస్ జరుగుతుందండి. నార్మల్గా మా హస్బెండ్ ఏదో ఫేస్బుక్లో చూసి ఇది ఒకటి కిట్ లాంటిది ఒకటైతే ఆర్డర్ చేశారు. సో ఆ కిట్కి సంబంధించి ఒక డెమో సెషన్ ఉంటుంది, ఫ్రీ డెమో సెషను. సో వాళ్ళ ఆ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎలా వర్క్ చేయాలి, ఆ మెకానిజం అంతా చూపిస్తుంటారు. సో అలా ఆ క్లాస్లో నేర్పించింది అనమాట. ఈ కిట్టే తీసుకున్నాము. అది సపరేట్గా పార్ట్స్ లాగా వస్తుంది. సో దాన్ని వాళ్ళు ఎలా అసెంబుల్ చేయాలి, అది మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, సైంటిఫిక్గా ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. ఒక 1 అవర్ ఫ్రీ డెమో సెషన్ అనమాట. ఏదో ఆన్లైన్లో చూసి తను ఈ కిట్ అయితే పక్కన కనిపిస్తుంది కదా ఒక బాక్స్, సో ఆ కిట్ బుక్ చేశాడు. దాని మీదే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కాల్ చేస్తే మన టైముని బట్టి, మన కన్వీనియంట్ టైముని బట్టి, అంటే పేరెంట్స్ కూడా డెఫినెట్గా అవైలబుల్గా ఉండాలి పక్కన. అలాంటి ఒక 1 అవర్ టైం తీసుకొని వాళ్ళు మొత్తం మనం ఏదైతే కిట్ బుక్ చేసుకున్నామో ఆ కిట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అయితే చేపిస్తారు. బేసికల్గా ఏంటంటే పిల్లలకి స్కూల్లో థియరిటికల్గా మాత్రమే ఉంటుంది కదా, వాళ్ళ నాలెడ్జ్ బుక్స్లో ఉన్నది జస్ట్ రీడ్ చేస్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడమ్స్. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా సో ఏదైనా ఒకటి లైక్ టీవీ ఎలా వర్క్ చేస్తుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఏదైనా ఒకటి వర్క్ చేస్తుంది అంటే దానిలో ఉన్న అది ఏంటి మెకానిజం అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవటం అనమాట. సెషన్ అయితే బాగానే ఉంది. మినీ రోబో కదా, వాకింగ్ బోట్ అట. సో అదైతే చేశాడు సాయి అక్కడ. బట్ దీని తర్వాత డెమో తర్వాత అయితే ఇది యాక్చువల్గా 1 ఇయర్ కోర్స్ అండి. సో ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నేను అది ఏదైతే మేము కిట్ బుక్ చేసుకున్నామో ఒకసారి కమెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేనైతే ఎలాంటి కిట్ బుక్ చేసుకున్నాము ఏంటి ఆ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా. సో ఫ్రీ డెమో సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోర్సు ఏమేమి ప్రాజెక్ట్స్ నేర్పిస్తారు, ఎలా ఉంటుంది ఫర్దర్గా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేరెంట్స్తో మాట్లాడతారు. అంతా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 100 ప్రాజెక్ట్స్ వరకు చెప్తారు 1 ఇయర్ టైంలో. దానిలో ఇంకా దాని మెకానిజము, మ్యాథమెటిక్స్, సైన్స్, టెక్నాలజీ అంతా కవర్ అయ్యేలాగా కోర్స్ అయితే బాగుందిలే. కానీ ఇంకా ఈ టైం అయితే వాళ్ళకి కరెక్ట్ కాదు. ఐ మీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్రికెట్ ప్లస్ పేరెంట్స్ డెఫినెట్గా అవైలబుల్గా ఉండాలి సెషన్ టైంలో. సో ఇంక ఇప్పుడు కొంచెం హెక్టిక్ అవుతుందిలే ఇదంతా కూడా. సో ఇంకొంచెం సమ్మర్ హాలిడేస్లో అట్లా చూద్దాంలే అని చెప్పేసి మేమైతే ఓన్లీ డెమో సెషన్ వరకే పెట్టించుకున్నామండి. బట్ డెఫినెట్గా సెషన్ అయితే ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంది మీ పిల్లలకి ప్లస్ టైం ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. Okay, very good. So see here, you have started with the red color wire, positive wire. Yes, sir. Positive wire is connected to motor. So the motor is getting the positive energy. That positive energy is extended with the green color wire. From the motor you connect it to switch, correct? Yes, sir. Taking the green color wire. So the switch is getting the positive energy. Yes, sir. And after that, which wire you have connected to the switch? No, switch green, sir. Which you have connected green wire. After that, Black, sir. black one. Black one is negative. Yes, sir. So we started with the positive connection and ended with the negative wire. Yes, Positive to negative, we have made the connection. This is called. సో ఇంక ఈ క్లాస్ అది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా లంచ్ చేసామండి. సో ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన వెంటనే మీకు కింద హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అది కూడా క్లిక్ చేశారు అంటే అక్కడ నాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ గ్రోత్కి అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ఎవరైతే లైక్ చేస్తున్నారో లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.